guys, welcome to a day in my life. నేను ఇప్పుడే లేచిన అనమాట. నా అలారం యాక్చువల్లీ 7:45కి, బట్ నేను లేవాల్సింది సరే 7:15కి. బట్ సరే అని చెప్పి నేను నైట్ ఎందుకో పర్లేదులే 7:45కి కూడా లేవచ్చు అని చెప్పి 7:45 కూడా అలారం పెట్టుకున్నా, దానికి కూడా లేవలేదు. సో లాస్ట్కి నేను 8:30కి లేచిన. With the further get ready with me. సో డే నాది ఎట్లాగో గెట్ రెడీ విత్ మీ స్టార్ట్ అయింది. సో నేను ఇప్పుడు ఎందుకో ఫస్ట్ రెడీ అయిపోయి దాని తర్వాత తినడానికి వెళ్దాం అనుకున్నా. సో నేను అది చేస్తున్నా. అండ్ యాజ్ యూ కెన్ సీ let's go we are late. I'm running late. నేను సెకండ్ పీరియడ్ నా 10:40 కల్లా నేను కాలేజ్లో ఉండాలి. నాకు ట్రావెలింగ్కి ఈజీగా 1 hour 15 minutes దాకా పడుతుంది అన్నమాట. సో God's hands, applying my sunscreen. ఇంకా కళ్ళు కూడా మొత్తం తెరుచుకోలేదు, రెడీ అవుతున్నాను నేను. అమ్మ బొక్కలో బతుకు వై am I like this? వై ఇప్పుడు వెనకాల ఫ్యాన్ నడుస్తుంది, ఐలైనర్ పెట్టుకుంటా, కెమెరాలో చూసి పెట్టుకుంటే పండగ గొంతెందుకు గాడిదలా వస్తుంది. అరే నేను నిజంగా ఎంత బాగా కనిపిస్తున్నా, కెమెరాలో అంత దరిద్రంగా కనిపిస్తున్నా. ఇది నిజం, ఇది పచ్చి నిజం. ఈ జీవితంలో ఎవరు నన్ను మోసం చేయలేనంత ఈ మస్కరా నన్ను మోసం చేసి. స్టెప్ 1 లెంత్, స్టెప్ 2 వాల్యూమ్. సరే వాల్యూమ్లో స్టిక్కే లేదు దీని మమ్మీ. వాట్ ఈస్ దిస్? ఆల్మోస్ట్ ఒక నెల మొత్తం భ్రమలో బతికేసాను. మా ఫ్రెండ్ వచ్చి నా కళ్ళు తెరిచాను. నోరెందుకు తెరుస్తావు? నోరు బంద్ చేసి చెయ్యి ఎందుకు ఆగిపోతుంది? అమ్మయ్య, హే రంగులే నా జీవితంలోకి వచ్చినాయి రంగులే. స్పెక్స్ పెట్టుకుంటే నా జీవితంలో రంగులు వచ్చేస్తాయి. నాకు ఇప్పుడు గుర్తులేదు, నేను స్పెక్స్ పెట్టుకొని బ్లాగ్ స్టార్ట్ చేసిన, స్పెక్స్ పెట్టుకోకుండా బ్లాగ్ స్టార్ట్ చేసిన. స్టార్టింగ్లో వ్యాజ్లిన్ పెట్టుకున్నా, మళ్ళీ వ్యాజ్లిన్ పెట్టుకుంటున్నా. డ్రగ్స్. బ్రేక్ఫాస్ట్ తిందాం చలో. Few moments later. అండ్ మార్నింగ్ లేవగానే నా బ్రెయిన్ కొంచెం అబ్నార్మల్గా పనిచేస్తుంది. అంటే ఎప్పుడు పనిచేస్తాను అనుకోండి, బట్ లేచినప్పుడు ఇంకా అబ్నార్మల్గా పనిచేస్తుంది. నేను వ్లాగ్ చేస్తున్నాను మర్చిపోయాను. ఇడ్లీ సాంబార్ చట్నీ, ఇడ్లీ సాంబార్ చట్నీ అండ్ తిన్నాక టీ. ఎక్కడ ఆపినాం అక్కడ స్టార్ట్ చేద్దాం. అది ఇన్ని నాలాంటి పనులే. నా కమ్మల సామ్రాజ్యం. కొన్ని డ్రెస్కి మరీ అంత గ్రాండ్గా ఏం పోవట్లేదు. నేను పెళ్ళికి పోతున్నాను, బర్త్డే పార్టీకి కూడా పోతున్నాను, జస్ట్ కాలేజ్ పోతున్నా. సో 24 hours later. బటర్ఫ్లై ఇయర్ రింగ్స్ ఎత్తుకోదాం అనుకున్నా, నాకేం దొరకదు. లాస్ట్కి పెట్టుకుంటున్నా. నా మార్నింగ్ లేజినెస్ పోగొట్టడానికి ఏదైనా చిట్కా ఉందా? మీరు ఇచ్చినా కూడా నేను ఫాలో కాను, అది వేరే విషయం. అప్పుడప్పుడు మా మమ్మీకి నా మీద కోపం రావడం తప్పలేదు అనిపిస్తుంది. చేసే పనులు అలాంటివి మీరు సరే చాలా బాగుంది యాక్చువల్లీ. ఇప్పుడు ఎంత రెడీ అయినా లాభం లేదు. ఎందుకు చెప్పనా? ఆ బుక్లో ఆర్టీసీలో తోపుడు బండి ఉన్నట్టు ఉంటుంది. లోపల కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే వేస్ట్. మా ఆధార్ కార్డ్ ఓడి అప్ప 9:15 అవుతుంది. ఇదన్నమాట నా డ్రెస్. ఈ పెంట పనులకి ఏం తక్కువ ఉండదు మళ్ళీ. ఇది నా జుట్టు పరిస్థితి. నిన్న స్నానం చేసి కట్టి పండుకున్నాం. ఐ సెడ్ యూ టు డ్రింక్ వాటర్ బయట కదా. నో, నీకు టాప్లా నుంచే కావాలి. మంచినీళ్ళు పెడదా మనకు వద్దు, మనకి ఎందుకు మంచినీళ్ళు, బోర్ నీళ్ళు తాగుదాం మనం. ఇట్లా ఇప్పాలన్నమాట, వాటిలో తాగుతాడు అనమాట. ఏం మంచి కాదు కుక్క అనుకో. మర్చిపోయి ఎవడు రైడు. ఇది
స్ప్రే అనమాట, కాకపోతే స్ప్రే నాజిల్ లేదు. థోడా పానీ ఐ టేక్, పానీ కాదు ఇది సీరం. అక్కలు అన్నలు మీరు నా వ్లాగ్ చూస్తారని తెలుసు, ఓ మంచి హెయిర్ స్ట్రైట్నర్ పంపారు. స్ట్రైట్నర్ వద్దు, బ్లో డ్రై బ్రష్ ప్లస్ shameless. బస్సులే కాపాడే ఆయుధం గురించి చూపిస్తున్నాను. ఇవే అన్నమాట. కొంచెం ప్రశాంతత బస్సులో దొరికేదంటే ఎయిర్పోర్ట్స్ వల్లే. ఆయుధం పెట్టుకొని బయటికి వెళ్ళిపోదాం పదండి. ఐటమ్ సాంగ్సే ఇంకా లండన్ బాబు ఈస్ట్ ఓకే నువ్వు వేస్తుంది కొంచెం ఇట్లా కాలేజ్ బొంగాని ఇట్లా ఇదే అన్నమాట. సో let's get going. ఎందుకైనా బాయ్ మష్కిన్ బాయ్. ఇదన్నమాట టాప్. तुझे देखा तो ये जाना सनम, प्यार होता है दीवाना सनम, तुझे देख. ఐడి కార్డ్ లేదు, నా పరిస్థితి ఏంటో ఎప్పుడో చూడాలి. నాకు తెలిసిన సెక్యూరిటీ అంకుల్ ఇప్పుడే వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడ నన్ను ఆపి సోది పెడతారు. నేను కొంచెం సోది పెట్టి క్లాస్లోకి పోతాను. వేడం వాచ్ సైలెంట్గా వెళ్ళిపోదాం పద. ఐడి కార్డ్ ఏది? కాలేజ్ అయిపోయింది గాయ్స్. ఇది యూట్యూబ్లో పెడతా నేను పెడతా. ప్రతి షీస్ బర్త్డే గర్ల్. సర్ ఈజ్ స్టిల్ ఎగ్జిస్టెంట్. Why he will read? అసలు పొద్దున వెళ్ళిన అవతారంకి ఇప్పుడు నేను తిరిగి వచ్చిన అవతారానికి కొంచెం కూడా సంబంధం లేదు. సో గైస్ లెట్ మీ గివ్ యూ లాంగ్ స్టోరీ షార్ట్. ఓకే, సో బేసికల్గా ఏమైందంటే మా కాలేజ్ అయిపోయినాక ఐ వాజ్ రిటర్నింగ్ బ్యాక్ హోమ్. సో నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అన్నమాట. ఆల్సో నేను కాలేజ్లో చాలానే చేసిన. లైక్ మా ఫ్రెండ్కి బ్రేడ్ వేసిన, బికాస్ ఆమె హెయిర్ కొంచెం మెస్సీ అయిపోయి ఉండే. ఐ సెటెడ్ హర్ హెయిర్ అప్ లైక్ రివర్స్ ఫ్రెంచ్ మంచిగా ఇక్కడ నుంచి ఐ డిడ్ దట్ హెయిర్ స్టైల్ అండ్ ఆల్. అండ్ క్లాసెస్ అయినాయి. దెన్ ఇంటికి వచ్చినాం. ఇది బేసికలీ అయ్యింది. సో ఈ గ్యాప్లో నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అనమాట. సో అందుకే ఐ కుడెంట్ వ్లాగ్.
నేను బ్లాగ్ చేద్దామని శుభమాను ఏదో ఒకటి ఇలాంటివి ఏదో వస్తూ ఉంటాయి. ఐనో లైటింగ్ సక్స్ హియర్ బికాస్ లైట్ వెనకలో ఉందన్నమాట కొంచెం. అండ్ లిటరల్గా కొంచెం కూడా టైర్డ్ లేను నేను బికాస్ వెర్ ఈస్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. ఇది మాత్రం జోక్ కాదు, అప్పుడప్పుడు జోక్ అవుతుంది. అంటే నేను అప్పుడప్పుడు అలసిపోను అనమాట. సో ఇప్పుడైతే నాకు ఎనర్జీ బాగానే ఉంది. సో నేను క్విక్గా నా ఇంట్లో ఉన్న అవుట్ఫిట్కి చేంజ్ అయిపోయాను. మంచిగా నా ఫేస్ని వాష్ చేసుకుంటా. లెట్స్ గో. అంత ప్రశాంతంగా ఉంది, వెరీ కంఫీ. అండ్ ఇంపల్సివ్ థాట్స్ వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా, వెరో ఇంత కట్ చేసేవి. నా ఫ్రెండ్స్ నాకు లిటరల్గా ఆపినారు. లైక్ షీ వాజ్ లైక్ నీకు ఉన్నదే ఇంత, అందులో మళ్ళీ ఇంత కట్ చేస్తా అంటూ అవసరమా అని అంటది. ఏమన్నా అంటే అయినా నేను కట్ చేసినట్టు అనిపించట్లేదు అంట. అట్లుంటే నాకు 2 inches కట్ చేసిన. నేను మార్నింగ్ అసలు మూత కూడా పెట్టుకుని వెళ్ళినా. వావ్ యూజ్ చేస్తున్నా. దిస్ ఇస్ అ చార్కోల్ క్లెన్జర్, అందుకే యూజ్ చేస్తున్నాం. కొంచెం డర్ట్లో చూస్తాం కదా. ఫస్ట్ జెంటల్ క్లెన్జర్ యూజ్ చేసి సెకండ్లో ఇది యూజ్ చేస్తాం అన్నమాట. బాబీ కానీ ఇష్టం అని నా టవల్ ఉతుకోవడానికి వచ్చి నేనేం చెయ్యాలి ఏమని తెలుసా, నేను చచ్చిన ఈరోజు. వెళ్ళిపోయింది నా పని అయిపోయింది. హాయ్, లాంగ్ స్టోరీ షార్ట్, నేను వీడియో చేసినప్పుడు టక్ మనకు సౌండ్ వచ్చింది కదా. సో అప్పుడు నా హ్యాండ్ వాష్ చేసేది పగిలిపోయింది అనమాట. సో నేను అతి తెలివి ప్రయోగించి లైక్ నేను ఫర్ సమ్ రీజన్ అది స్మూత్ ఉంటుందేమో అనుకొని ఓ మైండ్ థాట్లో నా ఫింగర్ ఇట్లా పెట్టి మొత్తం ఇట్లా తీసుకున్నాను అనమాట లోపలికి వెళ్ళి సోప్ వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేయడానికి. అండ్ అదే ప్రాసెస్లో నాకు ఇక్కడ కట్ అయిపోయింది. సో ఇట్ ఈస్ సో పెయిన్ఫుల్ గాయ్స్. సో నా ఆడదిక పని చేయకండి, అదే చెప్పడానికి వచ్చిన. అండ్ ఇప్పుడు నేను సింపుల్గా బెడ్ మీద పడుకుంటాను. నా డే ఇన్ మై లైఫ్లో ఏముండదు. కాలేజ్ పోయి వస్తా, తింటా, పంట, అంతే. నేను తిన్నది కూడా చూపించాలి ఆఖరికి ఈ బ్లాగ్లో. అంత డెడికేటెడ్గా తింటున్నాను అనమాట నేను. సో అంతే. నేను మళ్ళీ రేపు కలుస్తా. రేపు కలుస్తా గైస్. రేపు మళ్ళీ ఇంకో గెట్ రెడీ విత్ మీ చేసి కొంచెం బస్సులల్లో ఇట్లా ఈరోజు లిటరల్గా ఒక ఆమె గొడవ పడ్డది బస్సులో. లెజిట్ ఉండే అనమాట. నేను ఎయిర్పోర్ట్స్ తీసి మరి విన్నా. ఐ థింక్ ఆ క్లిప్పింగ్ నా దగ్గర ఉంటే పెడతాను. ఇఫ్ నాట్ సో లెట్స్ మీట్ టుమారో. The next day. హాయ్ గాయ్స్, నెక్స్ట్ డే. నేను బేర్లీ నా రైట్ హ్యాండ్తో ఏమైనా చేయగలుగుతాను, లైక్ ఎనీథింగ్. మాయిశ్చరైజర్ పెట్టుకుంటుంటే కూడా లైక్ పెయిన్ కొంచెం డీప్ కట్ అయింది. మా అమ్మేమో టీటీ తీసుకో అన్నది, బట్ నాకు కట్ అయింది సిరామిక్తో. సో నాట్ షూర్. నేను రైట్ హ్యాండ్తో ఏం చేయలేకపోతే ఇట్ ఫీల్ సో వియర్డ్. సో డే 2 ఆఫ్ గోయింగ్ కాలేజ్. రేపు మాకు హాలిడే అనమాట. సో ఇవాళ పోయి ఫుల్గా ఎంజాయ్ చేసి వస్తాం. మైలేనర్ ఈ ఆర్డర్ దొబ్బేసింది. సరే, ఇవాళకి కాజల్తో మేనేజ్ చేద్దాం. స్లైటెస్ట్ ఆఫ్ ద స్లైటెస్ట్ వింగ్ ఇట్లా అన్నాడు. ఇట్లా అంటే ఇట్లా షార్ప్ అయిపోతుంది. ఇట్లా ఆ షార్ప్నెస్తో మీరు టొమాటోస్ కోసుకోవచ్చు. Wow, nice. నివియా కొన్నా, ఎందుకు కొన్నారో తెలియదు, అసలు వాడతలేను. నివియా పెట్టుకున్నా, దుమ్ము పట్టుకుపోయింది దీనికి. What do you want? You want to go to washroom? అది కమ్మలు పెట్టుకున్నాం. ఏం కమ్మలు పెట్టుకోవాలి?
खराब हो जाएगा, मैं माँ अम्मा बहन पे आ जाऊंगा, मैं इनकी अम्मा बहन पे आ जाऊंगा। ఓడి అప్ప నాకు లేట్ అయింది. I'll be back guys, I'll be back. యాక్చువల్లీ నేను హెయిర్ స్టైల్ వేసుకుంటా డైరెక్ట్ వస్తాను. నేను బయటకు వచ్చేసిన మా అపార్ట్మెంట్లోనే మెడికల్ షాప్ ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళి ఒక బ్యాండెడ్, ఒక సిఫ్లాక్స్ ఐ ఆయింట్మెంట్ కొనుక్కొని పెట్టుకుంటా. ఇట్స్ సో పెయిన్ఫుల్ కాబట్టి. బాబా గైస్. అసలు నేను అబ్జర్వ్ చేస్తున్నా నా హెయిర్ కట్ చేసేప్పటి నుంచి నా పోనీటైల్కి కొంచెం లైక్ షేప్ వచ్చింది. ఇట్ లుక్స్ లైక్ లేయర్స్ ఇన్ పోనీటైల్లో కూడా నాకు లేయర్స్ వచ్చి ఆ వ్లాగ్ తొందరలోనే పెడతాను. మేబీ అది ఫస్ట్ వచ్చి ఇది తర్వాత వస్తుంది, ఇది వచ్చినాక అది వస్తుంది. సో గాడ్స్ బ్యాక్ ఇన్ టు మై హోమ్ అటైర్. నేను పోయి ఇంకా మై బెడ్ ఈస్ కాలింగ్, నేను పడుకుంటా. నేను ఇప్పుడు సేమ్ డైలాగ్, బట్ నా రోజు ఇంతే ఉంటుంది. లైక్ మై డేస్ ఆర్ సో బోరింగ్ గైస్. ఎస్ అని కూడా పర్లేదు. డే ఇన్ మై లైఫ్ నేను చేసేది తిడతాను. యాక్చువల్లీ డే ఇన్ మై లైఫ్ కాకుండా ప్రాబ్లమ్ ఇది ఎక్కడికో పోతాను. డే ఇన్ మై లైఫ్, వీక్ ఇన్ మై లైఫ్, ఆర్ డేస్ ఇన్ మై లైఫ్. వాకింగ్కి వెళ్ళేసి వచ్చిన అనమాట. సో వాడు అక్కడ కూర్చొని ఆ డోర్ దగ్గర కూర్చొని మా మమ్మీ కోసం చూస్తున్నాడు. ఎందుకంటే నేను వాడికి తిండి పెట్టంట, మా అమ్మ మాత్రమే పెడుతుంది. సో వాడు మా మమ్మీ రూమ్లో వెళ్ళిందని చెప్పి పోయి అక్కడ ఆ డోర్ దగ్గర కూర్చొని ఉన్నాడు. ఆ డోర్ దగ్గర కూర్చొని చూస్తున్నాడు, మమ్మీ ఎప్పుడెప్పుడు వస్తావు అంటే నేను ఫుడ్ అయ్యా కదా, నేను ఇయ్యాను ఇంకా ఏమో లేదు.